2025 జనవరి 19 15 నెలలుగా బాంబుల శబ్దాలు, బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన గాజాలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడిన రోజు. సీజ్ ఫైర్ డీల్ అమల్లోకి రావడంతోనే గాజా పౌరులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. వలస వెళ్లిన లక్షలాది మంది సంక్షోభం ఇక ముగిసిందని భావించి గాజా ప్రాంతానికి తిరిగి రావడం మొదలుపెట్టారు. నిజమే, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగి ఉంటే గాజా సంక్షోభం ముగిసిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు. సీజ్ ఫైర్ డీల్ తొలి దశకే పరిమితమైంది. రెండో దశ చర్చలు ప్రారంభం కూడా కాలేదు. చర్చలు ప్రారంభం కాబోతున్నాయి అనుకునేలోపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆయుధాలు నింపుకున్నాయి. గాజా నింగిలో గర్జించడం మొదలుపెట్టాయి. ఫలితంగా వందల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. కానీ ముగిసిందనుకున్న గాజా వార్ మళ్ళీ ఎందుకు మొదలైంది? రెండో దశ యుద్ధంలో నెతన్యాహు లక్ష్యం ఏంటి? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. మార్చి 17వ తేదీ అంతా ముగిసిపోయింది అనుకుని ప్రశాంతంగా ఉన్న గాజాను ఉలిక్కి పడేలా చేసిన రోజు. 1-2 కాదు, వందల ఫైటర్ జెట్స్ అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపించాయి. తొలి గంటలో 30 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు గాజా సివిల్ డిఫెన్స్ ప్రకటించింది. ఆ తరువాత గంటకు లెక్క మారుతూనే ఉంది. 24 గంటలు గడిచేసరికి ఆ లెక్క 500కు చేరింది. ఇక గాజా అనే ప్రాంతం అక్కడ ఉండకూడదు అనే రేంజ్లో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులు కొనసాగాయి. దీనికి తొలి అడుగు ఇటీవలే పడింది. ఫిబ్రవరి చివరిలో అందరి ముందు ప్రదర్శన చేస్తూ బందీలను రిలీజ్ చేయడం, వారిని అవమానించడమే అని ఆరోపిస్తూ 600 మంది పాలస్తీనా ఖైదీల విడుదలను నెతన్యాహు నిలిపివేశారు. ఈ చర్చ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్న హమాస్ ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టింది. చివరికి ఖతర్ జోక్యంతో 4 ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను ఎలాంటి ప్రదర్శన లేకుండా హమాస్ అప్పగించింది. బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. కానీ ఇక్కడితో ఏది పూర్తి కాలేదు. ఎందుకంటే నెతన్యాహు మైండ్లో మరో స్ట్రాటజీ రన్ అయింది. తొలి విడత సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా 8 మృతదేహాలు, 33 మంది బందీలను హమాస్ అప్పగించగా 2000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. 6 వారాల ఒప్పందం ముగిసి 10 రోజులు దాటింది. దీంతో ఇరుపక్షాలు రెండో విడత చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఫిబ్రవరి చివరిలో తెలిపారు. హమాస్ స్పందించలేదు. ఫలితంగా బందీలందరినీ విడిపించి హమాస్ సైనిక పాలనాపరమైన శక్తిని ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. ఇందుకు ట్రంప్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. అయితే యుద్ధం మొదలు పెట్టకుండా హమాస్ సామర్థ్యాన్ని ఎలా ధ్వంసం చేస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. కట్ చేస్తే ఆ ప్రశ్నలకి సమాధానంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా సిటీల్లో వైమానిక దాడులు చేస్తోంది. గాజాలో జరిపిన దాడుల్లో హమాస్ పోలీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్ మహమ్మద్ అబూ వత్పా కథ కూడా ముగించేశారు. సో టార్గెట్ క్లియర్. గాజాలో హమాస్ అనే పేరు కూడా వినపడడానికి వీల్లేదని నెతన్యాహు ఫిక్స్ అయ్యారు. మరి గాజా యుద్ధాన్ని నేనే ముగించానని గర్వంగా ప్రకటించుకున్న ట్రంప్ మాట ఏంటి? అసలు కథంతా నడిపిస్తోంది ఆయనే. అవును, గాజాలో ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతోనే దాడులు మొదలుపెట్టింది. భీకర దాడులకు ముందు నెతన్యాహు సర్కార్ ట్రంప్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా వైట్ హౌసే చెప్పింది. దాడుల గురించి ట్రంప్ యంత్రాంగాన్ని ఇజ్రాయెల్ సంప్రదించిందని, ఇజ్రాయెల్తో పాటు అమెరికాను భయభ్రాంతులకు గురి చేయాలని చూసే హమాస్, హౌతీ, ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ ప్రకటించారు. సో ట్రంప్ సర్కార్ మద్దతుతోనే గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిస్తోందన్నమాట. హమాస్కు కొద్ది రోజుల క్రితమే ట్రంప్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. వారి దగ్గర బందీలుగా ఉన్న అందరినీ విడుదల చేయకుంటే గాజా స్ట్రీప్ను నాశనం చేస్తామని బెదిరించారు. కానీ ఆ హెచ్చరికలను హమాస్ లెక్క చేయలేదు. ఫలితంగా నెతన్యాహు దాడుల ప్రతిపాదనకి ట్రంప్ ఓకే చెప్పారు. ఇక్కడ నెతన్యాహుకు హమాస్ అంతు చూడడం ఎంత ఇంపార్టెంటో ట్రంప్కు ఇరాన్ లెక్క సరిచేయడం అంతే కీలకం. పశ్చిమాసియాలో ఇరాన్ బలగం హమాస్, హౌతీలు, హిజ్బుల్లా గ్రూపుల అంతంతోనే అది సాధ్యమవుతోంది.
కాబట్టి నెతన్యాహును రచ్చిపోమని పవర్స్ ఇచ్చారు ట్రంప్. కానీ ఇరాన్తో ట్రంప్కున్న వైరం ఏంటి? ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడాన్ని నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన ట్రంప్ టెహ్రాన్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఇరాన్కు సైన్యం ఒప్పందం అనే 2 మార్గాలను సూచించారు. అయితే తాను ఒప్పందానికే ప్రాధాన్యమిస్తానని, టెహ్రాన్ను దెబ్బతీయడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. కానీ అగ్రరాజ్యం చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని ఇరాన్ అధ్యక్షుడు తేల్చి చెప్పాడు. అంతేకాదు ట్రంప్ ఏం చేసుకుంటారో చేసుకోవచ్చని ఓపెన్ సవాల్ చేశాడు. ఇది ట్రంప్ ఈగోను దారుణంగా హర్ట్ చేసింది. దీంతో ఇరాన్ లెక్క తేల్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఇరాన్ మద్దతు గ్రూపుల అంతు చూడడం మొదలుపెట్టారు. హౌతీల పని పట్టే బాధ్యతను తాను తీసుకొని హమాస్ అంతు చూసే బాధ్యత నెతన్యాహుకిచ్చారు. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఇరాన్ అణుస్థావరాలపైన భీకర దాడులు జరుగుతాయి. ఒకవేళ అదే జరిగితే అసలు సిసలు యుద్ధం మొదలయ్యేది అప్పుడే. ఒక్క ముక్కలో చెప్పాలంటే మిడిల్ ఈస్ట్లో ఎండ్ గేమ్ మొదలైంది.